స్కూల్ డిసిప్లిన్ ఉండాలి. ఆ డిసిప్లిన్ లైబ్రరీ రూమ్ లో ఎలా ఉండాలనేది టీచర్స్ ప్రతిరోజు లైబ్రరీ క్లాస్ తీసుకెళ్లడము, రకరకాల బుక్స్ మీద అవగాహన కల్పించడము అవన్నీ జరుగుతూ ఉంటుంది. సో మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీరు చేయడమే కాకుండా ఏపీ మోడల్ స్కూల్ మాదాపూర్ లో ఉంటుంది, ఒకసారి విజిట్ చేయండి. మా స్కూల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో నేను చెప్పడం కాకుండా మీకు అర్థమవుతుంది. సో ఒకసారి స్కూల్ నేను చెప్పడం కాకుండా స్కూల్కి వస్తే ఏమేమి జరుగుతున్నాయో అవన్నీ అర్థమవుతున్నాయి. ఈవెన్ ఒక నర్సరీ క్లాస్ చిన్నపిల్లలండి, వాళ్ళకి స్కూల్ అలవాటు చేస్తాము. వాళ్ళు ఎలా ఉంటారు అంటే స్కూల్కి ఎలా రావడానికి మాత్రం అలవాటు. కానీ ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు స్పెషల్గా పిల్లలకైతే ఎవరైతే చదవలేకపోతున్నారో వాళ్ళ మీద మెయిన్ ఫోకస్ చేసి ప్రొనౌన్సియేషన్ పిల్లలు ఎలా చదువుకోవాలి, ఓకేనా, అది ఒక వర్డ్ని ఎలా పలకాలి, సో దాని మీద అవగాహన తెప్పించేందుకు స్పెషల్గా ఒక రూమ్ ఉందండి. ల్యాబ్, మొబైల్ అండ్ ట్యాబ్స్ నెంబర్. సో దాని ద్వారా పిల్లలకి డైలీ ఒక ½ అవర్ దాని మీద ఎలా నేర్చుకోవాలని, ఎలా మాట్లాడడానికి స్కిల్స్ ఉంటాయి కదండి. ఒక చదువు ఏమైనా నేర్చుకోవాలంటే స్కిల్స్ కావాలి కదా. సో దాని అవగాహన కోసం పిల్లల్ని ఆ రూమ్ పంపించి మనం ప్రతిరోజు టీచర్స్ స్పెషల్గా వాళ్ళకి నేర్పిస్తుంటారు. ఏపీ మోడల్ పేరెంట్స్ అందరికీ ఐడియా ఉందా లేదో తెలియదు. మీ పేరెంట్స్ మీ పిల్లలు ఇంటికి వచ్చి చెప్తారో లేదో, కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఏ ఇంటర్నేషనల్ స్కూల్, నేను ఏ స్కూల్ని నేను తక్కువ చేయను, కానీ అన్నిటికన్నా నేను మా స్కూల్ బెస్ట్ అని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇన్ని ఫెసిలిటీస్, ఇంత లో బడ్జెట్ ఫీజుతో ఇన్ని మనకు సదుపాయాలు ఉన్నాయంటే గొప్పదే కదండి, అవునా కదా, చెప్పండి. నేనైతే గొప్పదనుకుంటున్నాను. ఫైనలీ మీ యొక్క ఫీడ్బ్యాక్ ఈ ప్రోగ్రామ్ మీద మీరు ఏమేమైతే తెలుసుకున్నారో, ఇలా చేయడం వల్ల పిల్లలకి మీకు హ్యాపీగా అనిపించుంటుంది. పేరెంట్స్ మీరందరూ మీ యొక్క ఫీడ్బ్యాక్ని ఇవ్వాలి. ఈ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాము పిల్లలు ఏదో 1 సంవత్సరం కంప్లీట్ అయిపోయి మీరు సర్టిఫికేట్ ఇవ్వడము ఇలా చేయడం కన్నా, సో మెయిన్ ఒక స్టెప్ జర్నీ అనేది వాళ్ళు ప్రయాణం ముందుకు సాగుతున్నారు, అవునా. సో హ్యాపీనెస్ ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కావచ్చు, పిల్లలకి, అందరికి, విద్యార్థులందరికీ ఉండాలని మేము గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ చేసాము. నెక్స్ట్ అదేవిధంగా సైన్స్ ఎగ్జిబిషన్. పిల్లలు ఏదో మనం నేర్చుకున్నది అందరికి 10 మందికి తెలుస్తుంది. సైన్స్ అంటే కేవలం విని కాముకుంటావా, ఈ ప్రపంచం మీద ఒక అవగాహన అర్థమవుతుందా. సో ఏదైనా క్వశ్చన్ చేయడం తప్పు కాదు, క్వశ్చన్ అడగకపోవడము తప్పు, అవునా. సో ఇప్పుడు చిన్న ఎక్స్పెరిమెంట్లు చూస్తే మా పిల్లలు వాళ్ళ యొక్క టాలెంట్ వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయండి. వాళ్ళనే పెద్ద పెద్ద సైంటిస్టులు అవుతారు. వాళ్ళు మంచి తెలివైన వాళ్ళండి, మంచి తెలివైన వాళ్ళు. మీ తల్లిదండ్రుల యొక్క ఎంకరేజ్మెంట్ పిల్లల మీద ఉండాలి, మీ యొక్క ప్రేమ వాళ్ళ మీద ఉండాలి. అదేవిధంగా వాళ్ళని సపోర్ట్ చేస్తూ ముందుకి నడిపిస్తేనే మన పిల్లలు ఎదగలుగుతారు, అవునా కదా. సో మీ యొక్క సపోర్టింగ్ మాకు ఇంత దూరం ఇక్కడ దాకా వచ్చి ఇచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్